హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. సో మనం నిఫ్టీ అనాలిసిస్ గురించి మాట్లాడదాము. ఇంకొక ఇప్పుడు 250 అయింది. ఇంకొక 40 మినిట్స్లో మార్కెట్ కంప్లీట్ అయిపోతుంది, క్లోజ్ అయిపోతుంది అనమాట. సో ఈరోజు ఏం జరిగిందో చూద్దాము. ఈరోజు ఏం గ్యాప్ అంటే చిన్న గ్యాప్ అండి, ఇది ఇగ్నోరబుల్ గ్యాప్ అనమాట. సో దీని తర్వాత మార్కెట్ ఇలా మూవ్ అయింది. సో సిపిఆర్ పైన ప్రైస్ క్లోజ్ అయింది. బట్ నేను ఎక్కడ కూడా నేను ట్రేడ్ తీసుకోలేదు, ఎందుకంటే నాకు ఈ ప్రైస్ యాక్షన్లో నాకు ఎక్కడా కూడా అంత కంఫర్టబుల్ అనిపించలేదు. 3 మినిట్స్లో కూడా చూడండి, ఇది చాలా చాపీ మార్కెట్ ఉండే మార్నింగ్ అంతా కూడా. సో నేను జస్ట్ వెయిట్ చేశాను. వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ ఇది ఏమో మనది రెసిస్టెన్స్ అండి. సో నేను ఇక్కడ వరకు వస్తే, ఎందుకంటే మార్కెట్ పైకి వెళ్తుంది కాబట్టి మైట్ బీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ప్రైస్ యాక్షన్ చూసి ట్రేడ్ తీసుకుందాము అని అనుకున్నాను. సో ఇక్కడ ఈ క్యాండిల్ని, రిజెక్షన్ క్యాండిల్ని చూసాక నాకు ఓకే, ఈ క్యాండిల్ని చూస్తే కొద్దిగా కంఫర్ట్ అనిపించింది. బట్ చూద్దాము ఇది సస్టైన్ అవుతుందా. ఇది పైనుంచి సెల్లర్స్ ఉన్నారు, బట్ ఈ సెల్లర్స్ సస్టైన్ అవుతుందా ఏంటి చూద్దాము అని చెప్పేసి నేను వెయిట్ చేశాను దీని తర్వాత కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం అని. బట్ ఈ క్యాండిల్ చూడొచ్చు, అసలు ఇది చాలా చిన్నగా అండి అసలు క్యాండిల్. ఇది చూడండి మీరు, ఇది ఈ క్యాండిల్ ఎంత చిన్నగా ఉంది కదా. అసలు నాకు ఎందుకో అంత నమ్మబుద్ధి అవ్వలేదు. ఇది కిందికి వెళ్తే ఇక్కడ నుంచి మనం డౌన్ మూవ్ ఎక్స్పెక్ట్ చేసే అంత కన్ఫర్మేషన్ అయితే నాకు ఈ క్యాండిల్ నుంచి రాలేదు. సో నేను వెయిట్ చేశాను నెక్స్ట్ క్యాండిల్స్ ఏం చేస్తాయి అని చెప్పేసి. సో నెక్స్ట్ 3 క్యాండిల్స్ ఇవన్నీ చూసాక దీంట్లో అసలు స్ట్రెంగ్త్ అనేదే లేదు, ఎక్కడ కూడా నాకు స్ట్రెంగ్త్ కనిపించలేదు. సో నేను అందుకే ట్రేడ్ తీసుకోలేదు, వెయిట్ చేశాను. ఈ మూవ్లో కూడా నేను ఎక్కడ కూడా ట్రేడ్ తీసుకోలేదు. ప్రైస్ ఇక్కడ నుంచి ఒక అంటే ఇది ఓబీ ఐసిటీ కాన్సెప్ట్స్ యూజ్ చేస్తే, ఎస్ఎంసి కాన్సెప్ట్స్లో కూడా ఇది ఒక ఓబీ నుంచి ప్రైస్ మూవ్ అయింది. బట్ నేను ఇక్కడ కూడా తీసుకోలేదు. సో నేను దీని హై పైన ఒకవేళ ప్రైస్ కనుక క్లోజ్ అయితే అప్పుడు నేను నెక్స్ట్ ఈ లెవెల్ టార్గెట్ చేసుకొని, ఇది పీడిహెచ్, ఇది ప్రీవియస్ డే హై అనమాట. సో ఇక్కడ వరకు టార్గెట్ చేసుకొని ట్రేడ్ తీసుకుందాం అనుకున్నాను. బట్ దీనిపైన ఈ లెవెల్ పైన ఏది కూడా క్లోజ్ అవ్వలేదు, రిజెక్షన్ వస్తూనే ఉంది. సో నేను వెయిట్ చేశాను, చూద్దాము కొద్దిగా సస్టైన్ అవ్వగలుగుతుందా అని చెప్పేసి. సో ఇదంతా చాపీ ఉంది, నాకు ఎక్కడ కూడా కన్ఫర్మేషన్ దొరకలేదు. అండ్ ఈ క్యాండిల్స్ ఎప్పుడైతే డౌన్ రావడం స్టార్ట్ అయ్యాయో, సో నాకు కన్ఫర్మేషన్ వచ్చి నేను ఇక్కడ తీసుకున్నానండి. ఇది ప్రీమియం చార్ట్ అనమాట. సో మనము అనాలిసిస్ మనకి స్పాట్ చార్ట్, ప్రీమియం చార్ట్ 2 చార్ట్స్ మీద చేస్తే మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఇక్కడ కూడా నేను చూసేసరికి కింద ఇదంతా కూడా సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ చూడండి లైన్గా, సో ఇదంతా సపోర్ట్ తీసుకుంటుంది. ఇక్కడ కూడా చాలా కన్సాలిడేషన్ అయిందనమాట. సో ఇది బ్రేక్ డౌన్ ఇచ్చినట్టే ఇచ్చి ఇక్కడ మ్యానిపులేషన్ చేసింది ప్రీమియం చార్ట్లో. సో అట్లానే ఇక్కడ కూడా మనకి బ్రేక్అవుట్ ఇచ్చినట్టు ఇచ్చి మ్యానిపులేట్ చేసి మళ్ళీ కిందికే వస్తుంది. సో నాకు ఇక్కడ కన్ఫర్మేషన్ వచ్చింది. బట్ ఎందుకో నేను చూద్దాము, వెయిట్ చేద్దాము అన్నట్టుగా నేను తీసుకున్నాను. మళ్ళీ వెయిట్ చేసి ఇక్కడ తీసుకున్నానండి నేను ఈ ప్రైస్ టార్గెట్ పెట్టి 1:2. కాకపోతే నేను ఇక్కడ ఒక బ్లండర్ చేశాను. బ్లండర్ నా అనాలిసిస్లో కాదు, నేను ట్రేడ్ కరెక్ట్ టైంకి క్లోజ్ చేయలేకపోయాను. నేను ఇక్కడ ట్రేడ్ యాక్చువల్లీ ఇక్కడ 78కి నేను యాక్చువల్లీ నేను ట్రేడ్ ప్లేస్ చేశాను. బట్ మార్కెట్ ఆర్డర్ పెట్టాను నేను. అది లిమిట్ ఆర్డర్ అయితే అక్కడికి వచ్చాక ప్రైస్ తీసుకుంటుంది. బట్ నేను మార్కెట్ ఆర్డర్ పెట్టేసరికి అది ఇక్కడ 81.60కి వెళ్ళింది. సో నేను ఇక్కడ నుంచి 1:2కి టార్గెట్ చేశాను. సో నేను ఈ ప్రీవియస్ క్యాండిల్ కిందనే నేను ఎస్ఎల్ పెట్టాను. సో 1:2కి టార్గెట్ పెట్టాను నేను. 1:2కి టార్గెట్ పెట్టిన తర్వాత ఇది చూడొచ్చు మీరు 1 మినిట్లో. ఒక నిమిషం తీసుకున్న తర్వాత ఇది చిన్న క్యాండిల్స్తోని ఇది మెల్లిమెల్లిగా ఇది కన్సాలిడేట్ అవుతుంది. సో నేను జస్ట్ అంటే ట్రేడ్ తీసుకోగానే మనము ట్రేడ్నే చూస్తూ కూర్చుంటే అంటే మన సైకాలజీ చాలా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో నేను అప్పుడప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటా. అయితే నేను ఈ ట్రేడ్ తీసుకున్నాను, ఇక్కడంతా చూస్తున్నా నేను సడన్గా ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేశానో కూడా నేను అంత గమనించలేదు. యూట్యూబ్ ఓపెన్ చేశాను, దాంట్లో వేరే ఒక ఛానల్లో ఏదో లైవ్ నడుస్తుంది. సో నేను అది చూస్తున్నాను. అది చూసే లోపల ప్రైస్ వచ్చి నేను యాక్చువల్లీ అంటే
టార్గెట్ ఎస్ఎల్, నేను ఓన్లీ ఎస్ఎల్ఏ పెడతానండి. నాది ఇది ఫ్లాట్ రేట్ యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే దీంట్లో బ్రోకరేజ్ జీరో బ్రోకరేజ్ అని అంటారు, బట్ స్టిల్ బ్రోకరేజ్ అనేది మినిమం జస్ట్ సింగిల్ డిజిట్లో కట్ అవుతుంది. సో అట్లా అని చెప్పేసి నేను ఇది యూజ్ చేస్తాను. ఇదిగోండి ఇది నా లాస్ట్ ప్రాఫిట్. ఎందుకు అనేది అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను 81.60కి తీసుకున్నాను నేను, ఓకేనా. సో నేను 81.60కి తీసుకుంటే ఇది నేను ఎగ్జిక్యూట్ చేయడం అంటే నేను దీంట్లో మనకి ఫ్లాట్ ట్రేడ్లో ఏంటి అని అంటే ఒక నిమిషం, ఫ్లాట్ ట్రేడ్లో మనకి ఎస్ఎల్ టార్గెట్ రెండు పెట్టడానికి రాదండి. ఏదో ఒకటైతేనే అది వర్క్ అవుతుంది. మనం టార్గెట్ సెట్ చేసినా నేను ఒకసారి అంటే దీంట్లో ఓన్లీ ఒకటే ఆప్షన్ ఉంటుంది అనమాట, ఎయిదర్ ఎస్ఎల్ ఆర్ టార్గెట్. బట్ ఎస్ఎల్ మనం పెట్టామనుకోండి, ఎస్ఎల్ మాత్రం 100% వర్క్ అవుతుంది. నేనైతే అది ఎప్పుడు యూజ్ చేస్తాను, ఎస్ఎల్ వర్క్ అవుతుంది. కాకపోతే మీరు ఎప్పుడైతే టార్గెట్ అంటే ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా. అప్పుడప్పుడు అంటే నేను ఒకసారి 2-3 టైమ్స్ ఇలానే అయింది. నేను నాకు ఎస్ఎల్ అంటే ఎప్పుడైతే ప్రైస్ ఓకే మన ఎస్ఎల్ వరకు వెళ్ళదు అని అనిపించి ఓకే టార్గెట్ ఫిక్స్ చేశాను, అప్పుడు టార్గెట్ మాత్రం హిట్ అవ్వలేదు. దాని మీద ప్రైస్ వెళ్ళినా కూడా టార్గెట్ హిట్ అయింది. చార్ట్ ప్రకారము నా అనాలిసిస్ ప్రకారం ప్రైస్ నా టార్గెట్ హిట్ చేసింది. కాకపోతే ఫ్లాట్ ట్రేడ్ మాత్రం ట్రేడ్ని ఎగ్జిక్యూట్ చేయలేదు, ఆ టైంకి ట్రేడ్ని క్లోజ్ చేయలేదన్నమాట నేను ఏదైతే టార్గెట్ ఇచ్చానో. సో అందుకనే నాకు అప్పటి నుంచి టార్గెట్ నేను ఎప్పుడు కూడా సెట్ చేయనండి, నేను ఓన్లీ ఎస్ఎల్ఏ సెట్ చేస్తాను అనమాట. ఎందుకంటే దీంట్లో ఎస్ఎల్ అయితే పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది. సో నేను ఇక్కడ అదే చేశాను. ఇది టార్గెట్ పెట్టలేదు, నేను యూట్యూబ్ చూసి వచ్చే లోపల ఇది నా టార్గెట్ని తీసుకొని ఇది కిందికి వచ్చింది. సో ఇది ఇంకా పైగా ఇది ఇదొక అంటే ఇక్కడ చూడండి మీరు, ఇక్కడ ఒక స్వింగ్ వచ్చింది అనమాట. సో దీన్ని రిజెక్షన్ చేసేసి వస్తుంది కిందికి. సో నాకు ఇంకా కాన్ఫిడెన్స్ లేకుండే ఇది మళ్ళీ పైకి వెళ్తుంది అని చెప్పేసి, సో నేను ఏ టైంలో అయితే చూసానో ఆ టైంకి నేను ఎగ్జిక్యూట్ చేసేసేసాను. సో నాకు ఆ టైంకి నాకు ప్రాఫిట్ 156 ఉంది అనమాట. సో నేను ఒక్కసారి యూట్యూబ్ చూడడం వల్ల నాకు ఈరోజు లాస్ జరిగింది అని అంటే ఇది ఓన్లీ జస్ట్ 156 రూపీస్ అనేది నా ప్రాఫిట్. అంటే నేను ఈరోజు ఇది 81 కదా, ప్రైస్ ఎక్కడి వరకు వెళ్ళింది, ఇది 95 వరకు వెళ్ళిందండి. అంటే 14 పాయింట్స్ నేను లాస్ అనే చెప్పాలి, ఎందుకంటే నేను బుక్ చేసుకోలేను కాబట్టి. అంటిల్ అండ్ అన్లెస్ వీ బుక్ అవర్ ప్రాఫిట్ ఇట్ ఈస్ నాట్ అవర్ ప్రాఫిట్ అని అంటారు కదా. సో దిస్ 14 పాయింట్స్ ఈజ్ మై లాస్. యాక్చువల్లీ ఐ లాస్ట్ దీస్ 14 పాయింట్స్ అండ్ ఐ వాజ్ ఏబుల్ టు బుక్ ఓన్లీ దిస్ 3 పాయింట్స్ ఆర్ 4 పాయింట్స్, దట్స్ ఇట్. 81.60 was my entry and 84, somewhere around 2.4 rupees I booked, that's it. So today I made a loss. In fact I made a profit, but it turned out to be a loss. సో ఇది ఇలా జరిగింది. బట్ ఎనీవేస్ నాకు నెక్స్ట్ టైం నుంచి కొద్దిగా కేర్ఫుల్గా ఉంటాను. బట్ అనాలిసిస్ అయితే నేను కరెక్ట్గా చేశాను. దాని తర్వాత ప్రైస్ మళ్ళీ వెళ్ళింది దానికి మీద వరకే 99 వరకు వెళ్ళింది, 99 రూపీస్ 99.70 హై వరకు వెళ్ళింది. బట్ స్టిల్ ఎనీవేస్ మై అనాలిసిస్ వాజ్ గుడ్. సో ఇది అండి ఈరోజు నిఫ్టీ అనాలిసిస్. సో చూద్దాము 3 o'clock తర్వాత. ఓకే ఇప్పుడు 3 అయింది, ఒక 2 minutes వెయిట్ చేసి చూద్దాము ఏమన్నా మూమెంట్ వస్తుందా అని చెప్పేసి. లేదు అని అంటే క్లోజ్ చేసేసేద్దాము. నేను కూడా ఈ వీడియోని క్లోజ్ చేస్తానండి. లెట్స్ వెయిట్ ఫర్ 2 to 3 minutes.